హాయ్ నమస్తే జై శ్రీరామ్. కార్మిక కర్షక వార్తి మీ వీరమే రవీంద్రరావు. దక్షిణ భారతదేశంకి ఆయుపట్టుగా ఉన్నటువంటి ఈ సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలు ఎవరికి వారు గొప్పగా చెప్పుకుంటూ వారి యొక్క విధానాలను కార్మికుల ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో భారతీయ మజ్దూర్ సంఘ్, అఖిల భారతీయ కళ్యాణ మజ్దూర్ సంఘ్ కేంద్ర నాయకులు లక్ష్మారెడ్డి గారు కోల్ ఇండియా వ్యాప్తంగా వారు పర్యటన చేస్తూ ఈ సింగరేణిలో ఉన్నటువంటి అనేక బొగ్గని కార్మికుల సమస్యలపైన ప్రధానంగా 11వ వేతన ఒప్పందం 6 నెలల ముందు కేంద్ర బొగ్గనుల శాఖ మంత్రి ఆనాడు ఉన్నటువంటి ప్రహ్లాద్ జోషి గారితో మాట్లాడి ఈ యొక్క 6 నెలల ముందే 11వ వేతన ఒప్పందాన్ని యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆనాడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఆ యొక్క భారతీయ మజ్దూర్ సంఘ్, బిఎంఎస్ సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్, సింగరేణి వ్యాప్తంగా ఆనాడున్నటువంటి నాయకత్వం ఈ విధంగా పనిచేస్తుంటే వారి యొక్క ప్రాధాన్యత లేనటువంటి సిఐటియు నాయకులు ఏదైతే ఉన్నదో ఏఐటియుస్ నాయకులు కానీ మరియు జాతీయ కార్మిక సంఘాలు చెప్పుకునేటువంటి నాయకులు వారి యొక్క ప్రాబల్యం లేదు, ప్రాతినిధ్యం లేదు, వారి యొక్క ప్రభావం లేనటువంటి పరిస్థితిలో కూడా బిఎంఎస్ నాయకులు లక్ష్మారెడ్డి గారు చేసినటువంటి కృషితో 11వ వేతన ఒప్పందం త్వరగా జరిగిన అయినా కానీ ఈరోజు అనున్నటువంటి సింగరేణిలో ఉన్నటువంటి సిఐటి నాయకులు ఇవాళ బిఎంఎస్ యూనియన్ని రాజకీయ లబ్ధి కోసం, ప్రచారం కోసం కార్మికులలో మభ్యపెట్టేసి తప్పుడు ప్రచారం చేస్తూ 12వ వేతన ఒప్పందానికి బిఎంఎస్ను తప్పుడు మార్గంలో తీసుకెళ్ళేసి తప్పుడు ప్రచారం చేయడం ఏదైతుందో దాన్ని ఖండిస్తూ ఎప్పుడున్నటువంటి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ నాయకులు ఏదైతే ఈ యొక్క 11వ వేతన ఒప్పందం నాయకులు ఈ యొక్క మాధవ నాయక్ గారు, ఈ యొక్క నేషనల్ డస్ట్ వేజ్ కోల్ బోర్డు సభ్యులు కూడా వారి వాళ్ళ ఈ మధ్యకాలంలో బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు వారు మాట్లాడుతూ పెద్దలు లక్ష్మారెడ్డి గారి యొక్క చొరవతో 11వ వేతనం ఏ విధంగా అయితే ముందుకు సాగిందో ఇప్పుడు 12వ వేతన ఒప్పందం కూడా ఏదైనా భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో లక్ష్మారెడ్డి గారి యొక్క కృషితో కార్మికులకు న్యాయం జరుగుద్ది, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ శ్రేయస్సు కోసం వాళ్ళు పనిచేస్తున్న మాటలు ఏదైతే సిఐటి నాయకుల యొక్క విషయాన్ని విమర్శిస్తూ వారు మాట్లాడారు. బిఎంఎస్పై అసత్య ప్రచారం చేస్తూ బట్టగాల్చి బిఎంఎస్ మీద పడేసి తుడుచుకోమని చెప్పే సందంగా వాళ్ళు బిఎంఎస్ను ప్రతిష్టను భంగం కలిగే విధంగా మాట్లాడటం శోచనీయం. ఇలాంటి విషయాన్ని బిఎంఎస్ తీవ్రంగా పరిగణించి ఖండిస్తుంది. వారు మాట్లాడుతూ ఏమంటారంటే 11వ వేతన ఒప్పందము 6 నెలల ముందు అయిందని. 6 నెలల ముందు ఏర్పాటైన దాంట్లో సిఐటియుగా మీ పాత్ర ఏంటిది? మీరు చేసింది ఏంది దాంట్లో? ఆనాడు 2021 జనవరిలో స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు లక్ష్మారెడ్డి గారు ఆనాటి గౌరవ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు అధ్యక్షతగా నిర్వహించినటువంటి సమావేశంలో లక్ష్మారెడ్డి గారు చెప్పారు, అయ్యా 1/7/2021 నాటికి కొత్త వేతన ఒప్పందం వస్తుంది కాబట్టి మీరు వేతన కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే వెంటనే కోల్ ఇండియా చైర్మన్ గారికి ఆదేశాలు ఇచ్చి అక్కడి నుంచి లెటర్ తెప్పించేసుకొని జేబీసీసీఐ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది జరిగినటువంటి విషయం. దీంట్లో సిఐటియుకి ఏం సంబంధం ఉంది? మీరేం సాధించారు దాంట్లో? అదేవిధంగా గతంలో అనేక వేజ్ బోర్డులలో జేబీసీసీఐ కమిటీ ఏర్పాటు కావడానికే సంవత్సరంన్నర 2 సంవత్సరాల కాల పరిమితి తీసుకున్న సందర్భం ఉంది. మీరు మీ పార్టీ ఎంపీలు ప్రముఖంగా ఉన్నారు, అనేక రాష్ట్రాలలో మీరు అధికారంలో ఉన్నారు. మరి మీరు సాధించింది ఏంటిది? ఏం చేశారు? మీరు ఏమి చేసింది లేదు. మీరు నిరంతరం కార్మికులకు అసత్యపు మాటలు చెబుతూ వాళ్ళను మీరు ఎప్పటికప్పుడు కార్మికులను రెచ్చగొట్టడం తప్ప మీరు కార్మిక శ్రేయస్సు కోసం పనిచేసింది ఏనాడు లేదు. ఈరోజు మీరు లేబర్ కోడ్ గురించి మాట్లాడుతున్నారు. 4 లేబర్ కోడ్లను మీరు రద్దు చేయాలంటున్నారు. ఎంత అసంబద్ధమైనటువంటి విషయం ఇది! కొత్త లేబర్ కోడ్ వల్ల ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు జీతభత్యాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు సామాజిక భద్రత ఇవ్వబడుతుంది. ఈరోజు గ్రాట్యుటీ లాంటి విషయంలో రెగ్యులర్ కార్మికులకు కూడా మంచి అవకాశం ఉంది. సంవత్సరం పనిచేస్తే వాళ్ళకి గ్రాట్యుటీ కూడా వస్తుంది. దాంతోపాటుగా ఈరోజు గిగ్ వర్కర్స్, జొమాటో ఇట్లాంటి వర్కర్స్ని వర్కర్ అని గుర్తించినటువంటి దాంట్లో ఇప్పుడు వాళ్ళను వర్కర్గా గుర్తించి ఆ కార్మిక హక్కులన్నీ వాళ్ళకు అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో
మీరు సోషల్ సెక్యూరిటీ లాంటివి మంచి చట్టాల సవరణ జరిగింది, దాన్ని స్వాగతించాలి. స్వాగతించకుండా కేవలం ఐఆర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లంని పట్టుకొని, లేదంటే ఐఆర్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని పట్టుకొని, ఐఆర్లో ఉన్నటువంటి ఏదైతే 51% ఓటింగ్ అంటున్నారో దానిపై బిఎంఎస్ తీవ్రంగా పరిగణిస్తుంది, దానిపై దాని యొక్క అమెండ్మెంట్ కోసం కృషి చేస్తుంది, పైన పోరాటం కూడా చేస్తుంది. అయినా కేవలం మీరు 51% గురించే మాట్లాడుతున్నారు. 20% పైగా ఓట్లు వస్తే మరి మనం నెగోషియేషన్ కౌన్సిల్ ద్వారా చేసుకోవచ్చు కదా. అసలు ఈ ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగితే మీ యొక్క సంఘము ప్రాబల్యం ఉందా? అన్ని చోట్ల కనీసం 20% ఓటింగ్ తెచ్చుకునే అవకాశం ఉందా మీకు? అది కాలమే తెలియజేస్తుంది. ఎందుకంటే మీకు ఆ భయం పట్టుకుంది. ఎందుకంటే కార్మికులలో మీరు కనీసం 20% కూడా ఓట్లు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా పొంది మీరు ఆ నెగోషియేషన్స్ కౌన్సిల్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి. అందుకే లక్ష్మారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, నెగోషియేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయటము, ఎన్నికలు జరపటము ఇదంతా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి జేబీసీసీఐని ఏర్పాటు చేయాలని కోరటం జరిగింది. దానికి మీ నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. మీ నాయకులు మద్దతు ఇచ్చిన తర్వాత బయటికి వచ్చేసి మళ్ళీ ఉద్యమం చేద్దామని చెప్పి లేని ఐఎన్టీయూస్ని దాంట్లో కలుపుకోవటము, మీరు రాజకీయ కారణాల చేత ధర్నాలు చేస్తాము, ఉద్యమం చేస్తాము, మీ పార్టీకి రాజకీయ నాయకులకు పోషణకారిగా మేము ఉంటాము కార్మిక సంఘాలం అంటే, మేము రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తడానికి లేము. మేము స్పష్టంగా కార్మికుల కోసము, కార్మికుల సంక్షేమం కోసము, పరిశ్రమ ప్రగతి కోసము, దేశ అభివృద్ధి కోసము కార్మిక సంఘం జాతీయవాద కార్మిక సంఘంగా మేము ఏకంగా ఒకరిగానే మేము పోరాటం చేయడానికి కూడా ముందుకెళ్తాం తప్ప మీలాంటి వాళ్ళు ద్వంద్వ వైఖరితో ఉండేవాళ్ళు, మీరు ఎప్పుడు నిరంతరం కార్మికులను వన్ సైడ్ రెచ్చగొట్టడం, మీరు ఇదే విధంగా రెచ్చగొట్టారు. ఈరోజు బొగ్గు గనులు మనకు కావాలని వేలం పాటలో యాజమాన్యాన్ని పోనీయకుండా అడ్డుపడ్డారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? వేలం పాట ద్వారా పోతేనే గనులు వస్తాయి. ఈరోజు ఉత్పత్తి తగ్గిపోయింది. దానికి ప్రధాన కారణం మీరే, మీలాంటి సంఘాలే అనాలోచితమైనటువంటి ఆలోచనతోటి బొగ్గు గనులు సింగరేణికి రాకుండా సింగరేణిని నిర్వీర్యం చేసే పని చేశారు. ఇవన్నీ కూడా కార్మికులు గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు వాస్తవ పరిస్థితుల మీద మాట్లాడాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.